Hello viewers, I am Venkatrao Gaddam, stock market technical analyst. So ee roju market manaki konta flat gaane close ayinatlu. So overall ga sentiment paranga 22 out of 50 positive and 27 out of 50 negative lo close ayyayi. So major heavyweights evaithe unnayo Reliance and SBI negative side close ayyayi and TCS also and Infosys, HDFC Bank and Axis Bank. So అటువైపు ఒక మూడు ఇటువైపు ఒక మూడు మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్. సో లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి రేంజ్ అరౌండ్ 260 పాయింట్స్, అంటే ఇవాళ లో 24,212 నుండి 24,473. సో 24,200 చాలా రోజుల నుంచి ఒక సపోర్ట్ కింద అయితే మనకి వస్తూ ఉంది. సో ఈరోజు కూడా 24,200 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఆల్ 24,473 అంటే మనకి క్లోజ్ టు 24,500. సో ఈ రేంజ్లో ఒక బ్రేక్అవుట్ రావాలి. సో లాస్ట్ వీక్ కూడా మనం ఇదే ఎక్స్పెక్ట్ చేసాం. సో 50% ఏదైతే రీట్రేస్మెంట్ ఉందో, సో 25,000 నుండి 23,900 వరకు కూడా 1,200 పాయింట్స్ మనకి రేంజ్ అయితే వచ్చింది మంత్లో. 1,284 అరౌండ్ 1,200 పాయింట్స్, 1,184 అరౌండ్ 1,200 పాయింట్స్. సో ఈ రేంజ్లో మనకి 50% అంటే 24,500. సో ఇవాళ 24,500 దగ్గరకు వెళ్ళినట్లు కనిపిస్తుంది, బట్ టచ్ అవ్వలేదు 24,500. సో క్లోజింగ్ మళ్ళీ మనకి 24,347. సో బోత్ వీక్లీ అండ్ డైలీ సేమ్ ఉంటుంది, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి. ఇక మంత్లీ చూద్దాం. మంత్లీలో కూడా మనకి స్టిల్ 40 కౌంటర్స్ నెగిటివ్ సైడ్ అయితే ఉన్నాయి, ఓన్లీ 10 కౌంటర్స్ మాత్రమే పాజిటివ్ సైడ్. సో పాజిటివ్లో కూడా ఒకే ఒక కౌంటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్లీ ఉంది. అదర్వైజ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాలోని కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. రిమైనింగ్ సెక్టార్స్ అన్నీ కూడా స్టిల్ వీక్నెస్లోనే మనకి కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఇక ఇండెక్స్కి వద్దాం. సో ఇండెక్స్లో ఈరోజు వచ్చిన హై 24,473 అండ్ లో 24,212, 260 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయ్యింది. సో ఇప్పటి వరకు కూడా మనకి ఒక 25,000ని 24,000ని రెండింటిని కానీ మనం ఒక హై అండ్ లో కింద కన్సిడర్ చేస్తే 50% ఆఫ్ ద మార్కెట్ రీట్రేస్మెంట్ని అయితే ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేసిందని చెప్పచ్చు. సో ఇవాళ క్లోజింగ్ మనకి నిన్నటి క్లోజింగ్ అంటే ఫ్రైడే క్లోజింగ్ కంటే కూడా ఒక 20 పాయింట్స్ తక్కువగా క్లోజ్ అయింది, 24,347. ఇక్కడ మనం ట్రేడర్ వ్యూలో జాగ్రత్తగా గమనిస్తే వీక్లీ కొత్త లెవెల్స్ వచ్చాయి మనకి. ఈరోజు 24,347 ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూద్దాం. లాస్ట్ వీక్ క్లోజింగ్ కంపేర్ చేస్తే మనకి 24,347. సో 24,347 అనేది లాస్ట్ వీక్ క్యాండిల్ 78.6 అబౌవ్ క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ రేంజ్ ఇది మనకి 100% to 0%. సో లాస్ట్ వీక్ 24,420 హై అండ్ 23,893 లో. సో దాంతో పోలిస్తే మనకి మార్కెట్ ఈరోజు ఈ లెవెల్ని క్లియర్ చేసింది, 24,307. సో 78.6. సో లాస్ట్ వీక్ ఫామ్ అయిన రేంజ్లో ఈరోజు క్లోజ్ అయిన వాల్యూని కానీ మనం కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ రేంజ్లో 78.6 అబవ్ క్లోజ్ అయింది అండ్ లాస్ట్ వీక్ హై కూడా బ్రేక్ చేసింది. లాస్ట్ వీక్ హై 24,420. సో ఈరోజు వచ్చిన హై 24,472. సో జనరల్గా ఇది ఒకటి క్లియర్ చేసే ఛాన్స్ ఉంది, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 24,200. ఇవాళ మార్కెట్ మనకి లాస్ట్ వీక్ 61.8 ఏదైతే ఉందో గోల్డెన్ రేషియో యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఇవాళ అక్కడే సపోర్ట్ తీసుకుంది. 24,212 ఇవాళలో. సో ఇవాళ సపోర్ట్ లాస్ట్ వీక్ 61.8% ఏదైతే ఉందో అక్కడే సపోర్ట్ తీసుకుంది, 24,218. సో ఇవాళ 78.6 అబౌవ్ క్లోజ్ అయ్యింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ 24,377. సో 24,377, బట్ మనకి లాస్ట్ వీక్ 24,367 దగ్గరే క్లోజ్ అయింది. సో
ఏ ఒక్క రోజు కూడా మనకి 24,377 అబవ్ క్లోజ్ అవ్వట్లేదు. ఇవి రెండు గోల్డెన్ రేషియోస్ అవుతాయి, 61.8 అండ్ 38.2. మంత్లీలో మనకి ఇది ఇంపార్టెంట్, 24,377 అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే 38.2ని ఇండికేట్ చేస్తుంది, మంత్లీలో 38.2ని. సో ఇవాళ ఇంట్రాడేలో బ్రేక్ అయింది, ఫ్రైడే రోజు కూడా బ్రేక్ అయింది ఈ లెవెల్, బట్ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. 24,377 పైన ఏ ఒక్క రోజు క్లోజ్ అయినా కానీ ఇక్కడ కొంత పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది, నాట్ ఇన్ ఇంట్రాడే. సో 24,377 మనకి లాస్ట్ 2 days ఫ్రైడే అండ్ టుడే 2 రోజులు కూడా బిలో క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి లాస్ట్ 3-4 days ఇవాళ మనకు ఫ్రెష్ వీక్ కాబట్టి ఇది 61.8 దగ్గర సపోర్ట్ తీసుకున్న మార్కెట్ 24,218 దగ్గర, అండ్ 78.6 దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక మనకి నెక్స్ట్ ఈ వీక్లో టార్గెట్ అయితే 24,550 కనిపిస్తుంది, 544, 24,544. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 24,000, ఒకవేళ రేపు 377 అబవ్ కానీ ఓపెన్ అయితే మాత్రం 24,500. సో వీక్లీలో 550, మంత్లీలో 500 దగ్గర మనకి కొంత రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 50% ఆఫ్ ది రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏదైతే బిగ్ స్వింగ్ మోర్ దాన్ 1,000 పాయింట్స్, అరౌండ్ 1,200 పాయింట్స్ స్వింగ్ ఏదైతే ఉందో దీంట్లో 600 పాయింట్స్ మనం యూజువల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బట్ లాస్ట్ వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ 2 days 377 టచ్ అవుతున్నప్పటికీ మార్కెట్ దానిపైన క్లోజ్ అవ్వట్లేదు. సో 1 day అయినా కానీ 377 పైన క్లోజ్ అవ్వాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 38.2% ఫర్ ది మంత్లీ. సో ఇక్కడ ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ చేసాం మనం. ఈ ఆల్ పివట్ పాయింట్స్లో మనకి ఇక్కడ ఒక జోన్ ఇస్తున్నాం అండ్ ఇక్కడ ఒక జోన్ ఇస్తున్నాం. ప్రతి టైం ఫ్రేమ్లో కూడా మనకి 2 zones ఉన్నాయి. సో దీన్ని మనం రెసిస్టెన్స్ జోన్ అనుకుంటే దీన్ని మనం సపోర్ట్ జోన్ అనొచ్చు. సో మార్కెట్ ఈరోజు 24,212 ఈరోజు వచ్చిన లో. ఇవాళ మనం ఏదైతే డేటా పాయింట్స్ 25 డేటా పాయింట్స్ ఫర్ ఈచ్ టైం ఫ్రేమ్ అనుకున్నాం, ఇవాళ ఇక్కడే సపోర్ట్ తీసుకున్న మార్కెట్. సో ఇక్కడ నుండి ఎప్పుడైతే 312 కట్ అయిందో బాటమ్ నుండి, సో మార్కెట్కి ఇక్కడ సపోర్ట్ దొరికింది 312 దగ్గర. సో ఇవాళ 472, సో 24,472 ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు వచ్చింది. అంటే బాటమ్ వాల్యూ నుండి మనకి 24,472 ఈ లెవెల్ వరకు వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే 420 కట్ అయిందో మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి బాటమ్కి రివర్స్ అయింది. సో యూజువల్గా మనకి ఇంట్రాడేలో ఇది మేజర్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇది రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ 1 hour క్యాండిల్ కానీ 24,433 అబవ్ క్లోజ్ అయినట్లయితే మార్కెట్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాల్సింది. బట్ మార్కెట్ దీనిపైన క్లోజ్ అవ్వలేదు అండ్ ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ 1 hour క్యాండిల్ ఎప్పుడైతే దీనికి బిలో క్లోజ్ అయిందో మళ్ళీ మార్కెట్ 50% మళ్ళీ రీట్రేస్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 24,300 వరకు కూడా ఇక్కడ వరకు కూడా మళ్ళీ వచ్చింది. సో మార్కెట్ ఇవాళ మనం ఈ రెండింటి మధ్య మార్నింగ్ ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ ఈవినింగ్ ఈ లెవెల్ వరకు కూడా వచ్చింది. సో 24,312, 24,420 అనేది 2 times ట్రావెర్స్ అయింది ప్రైస్. సో జనరల్గా మనకి మార్కెట్ ట్రెండింగ్లో లేనప్పుడు ఇలాగే మనకి అక్కడక్కడే ట్రావెర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈరోజు వీక్లీ కొత్త లెవెల్స్ వచ్చాయి మనకి. 24,552 ఒక లెవెల్, 24,560 రెండు కలిపి ఒక జోన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ వీక్లో మనకి మేజర్ రెసిస్టెన్స్ యాజ్ పర్ పివట్ పాయింట్స్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది 24,550 to 24,560. అదేవిధంగా మనకి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది 24,544, 24,544. అదేవిధంగా ఇక్కడ మంత్లీలో మనకి 24,496 ఒకటి 50% ఇండికేట్ చేస్తుంది. సో చాలా అనాలిసిస్ పాయింట్స్ మనకి 24,550 to 24,500 మేజర్ రెసిస్టెన్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో జాగ్రత్తగా గమనిస్తే వీక్లీలో ఇక్కడ వచ్చే ఒక రెసిస్టెన్స్ అండ్ అదేవిధంగా ఇది వీక్లీ పివట్ పాయింట్స్ అనుకుంటే ఇక్కడ వీక్లీ మనకి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో ఇది ఒక పాయింట్ ఇండికేట్ చేస్తుంది.
అదేవిధంగా మంత్లీలో ఇక్కడ ఒక పాయింట్ ఇండికేట్ చేస్తుంది. సో 24,500 to 24,550 ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 550 అబవ్ ఒక రోజైనా క్లోజ్ అయితేనే మనకి మార్కెట్లో క్లియర్ కట్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి మంత్లీలో కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ జాగ్రత్తగా గమనిస్తే 24,296 నుంచి 24,025 మార్కెట్ ఆల్రెడీ ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది అప్ సైడ్. సో 24,296 అండ్ మంత్లీలో ఇది ఒక సపోర్ట్. సో ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ వరకు మూవ్ అయింది. బట్ ఏ ఒక్క రోజు కూడా మనకి దీనిపైన క్లోజ్ అవ్వట్లేదు అండ్ దీనిపైన కూడా క్లోజ్ అవ్వట్లేదు. 24,377 యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ 24,377. అదేవిధంగా పివట్ పాయింట్స్ అనాలిసిస్ ప్రకారం 24,397. సో ఈ రెండు వాల్యూస్ మనకి మేజర్ హర్డిల్స్ అవుతున్నాయి. సో లాస్ట్ 2 days రెండు వాల్యూస్ని బ్రేక్ అయినప్పటికీ క్లోజింగ్ మాత్రం వాటికి బిలోనే క్లోజ్ అవుతుంది. సో స్టిల్ మార్కెట్కి ఒక ఇండెసివ్నెస్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకా క్లియర్ డైరెక్షన్లో అయితే లేదు. సో ఇక్కడ కొంతవరకు బెటర్. మనకు మంత్లీలో ఒక సపోర్ట్ ఏదైతే ఉందో 24,296 దీనిపైనే క్లోజ్ అవుతుంది లాస్ట్ 2 days. సో 24,300 పైన మనకి 24,300 పైన లాస్ట్ 2 days క్లోజ్ అవుతుంది కాబట్టి కొంత పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ 24,550. అంటే ఈరోజు క్లోజింగ్ నుంచి చూసినా కానీ ఇంకొక 200 పాయింట్స్ వరకు కూడా మనం అప్ సైడ్ అయితే ఇంకా ఛాన్స్ ఉంది. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకే వెళ్ళింది 24,472. సో 24,550 to 24,500 ఆ లెవెల్లో అయితే కొంచెం రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది కొత్త ఇంప్లిమెంటేషన్. సో మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ఇంట్రాడే అండ్ మేజర్ సపోర్ట్ ఫర్ ఇంట్రాడే. ఒకవేళ దీనికంటే బిలో క్లోజ్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికంటే అబోవ్ ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా అబోవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వీక్లీలో కూడా మనకి ఒక క్లియర్ ట్రెండ్ రావాలి అని అంటే 24,560 అబోవ్ క్లోజ్ అవ్వాలి. 24,560 అబోవ్ క్లోజ్ అవ్వాలి. 24,550 to 560 ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఒకవేళ బాటమ్ డౌన్ సైడ్ వస్తే మళ్ళీ మొన్న వచ్చిన లోస్ ఏవైతే ఉన్నాయో 24,034 and 23,900. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం మళ్ళీ మొన్న వచ్చిన లో లాస్ట్ వీక్ వచ్చిన లో ఏదైతే ఉందో ఆ లోని ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ మనకి 24,300 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ డైలీ క్లోజింగ్. సో 24,300 అనేది మనకి చాలా కీ లెవెల్గా వాచ్ అవుతుంది. ఎందుకంటే మంత్లీలో ఒక మేజర్ సపోర్ట్ పైనే మనకి మార్కెట్ లాస్ట్ 3 days నుంచి కూడా హోల్డ్ అయ్యి ఉంది 24,296 దగ్గర. సో ఇక్కడ 24,025కి బిలో కానీ ఏ ఒక్క రోజు క్లోజ్ అయినా ఫర్దర్గా మళ్ళీ కొంత డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా 23,900 రెండు కూడా అబౌట్ 125 పాయింట్స్ లెవెల్లో ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్లో ఈరోజు మనకి పర్సంటేజెస్ వైజ్ డైలీ టాప్ 5 చూద్దాం. డైలీ టాప్ 5 ఓఎన్జీసీ, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్. అదేవిధంగా డౌన్ సైడ్ ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా అండ్ ఎస్బీఐ. సో డౌన్ సైడ్ మేజర్ ఫాల్ -2.4% ఫర్ ఎన్టీపీసీ అండ్ అప్ సైడ్ ఓఎన్జీసీ 2.6%. సో ఇక్కడ ఈ మంత్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ 12 క్యాలెండర్ డేస్ ఈ మంత్లో కంప్లీట్ అయింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్గా ఉంది పర్సంటేజెస్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ సిప్లా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్. సో ఈ 4 కూడా అబౌట్ 2% అప్లో ఉన్నాయి, అబౌట్ 2%. బట్ మేజర్గా టాటా స్టీల్, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్బీఐ అండ్ M&M మేజర్గా అయితే ఇక్కడ మనకి ఫాల్ సైడ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇంకా మనకి 12 days కాబట్టి చూద్దాం మంత్ ఎండ్కి ఏమవుతుంది. సో యాజ్ ఆఫ్ నో టాటా స్టీల్ అయితే మేజర్గా ఫాలో అయ్యింది. ఇయర్లీకి వచ్చేటప్పటికి మనకి సో ఓఎన్జీసీ టాప్లో ఉంది 66.45%. తర్వాత M&M, థర్డ్ వన్ బీపీసీఎల్ అరౌండ్ 48%, అదానీ పోర్ట్స్ అరౌండ్ 47%, శ్రీరామ్ ఫినాన్స్ అరౌండ్ 45%. సో టాప్లో ఈ 5 ఉన్నాయి, ఓఎన్జీసీ, M&M, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ అండ్ శ్రీరామ్ ఫినాన్స్. సో వీక్నెస్ మనకి
సో ఇండస్ఇండ్ బ్యాంక్, సో లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ మేజర్గా డౌన్ సైడ్ కాంట్రిబ్యూషన్లో కనిపిస్తూ ఉంది. సో మోర్ దాన్ 15% ఫాల్లో ఉంది. ఎల్టీఐ మైంట్రీ కొంత బెటర్ అయ్యింది. సో ఈరోజు ఒక 0.5% అప్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 10% ఫాల్. అదేవిధంగా బజాజ్ ఫినాన్స్ అరౌండ్ 10% ఫాల్. టైటాన్ అరౌండ్ 10% ఫాల్. సో అబౌట్ 5 కంపెనీస్ మనకి 10% to 15% నెగిటివ్లు అయితే ఉన్నాయి. సో ఈ 5ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి బెస్ట్ బెట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ 50 కూడా చూద్దాం. నెక్స్ట్ 50లో ఏవి మేజర్గా ఫాలో అయి ఉన్నాయి, ఏవి అప్ అయి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో జొమాటో టాప్లో ఉంది నెక్స్ట్ 50లో. సో 113% అప్ అయి ఉంది ఈ లాస్ట్ 7 monthsలో. ట్రెంట్ అరౌండ్ 109%, ఐఆర్ఎఫ్సి 86%, మదర్సన్ 85%, జైడ్యూస్ లైఫ్ అరౌండ్ 81%. సో టాప్లో ఇవి ఉన్నాయి. సో ఇక్కడ కెనరా బ్యాంక్ డేటా ఇష్యూ ఇది. సో క్వాలిటీ టీమ్ వీళ్ళు చెక్ చేస్తున్నారు, ఇది రాంగ్ యాక్చువల్గా. మనకి ఎక్సెప్ట్ కెనరా బ్యాంక్, ఏటీజీఎల్, శ్రీరామ్ ఫినాన్స్, బెర్జర్ పెయింట్, ఈ 3 కూడా మోర్ దాన్ 10% to 15% రేంజ్లో అయితే ఫాల్ వచ్చినాయి. సో మిడ్ క్యాప్లో మనకి ఈ 3ని ఏదైనా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ కోసం ఎవరైనా ప్లాన్ చేస్తే ఈ 3 కంపెనీస్ ఇక్కడ నెక్స్ట్ 50లో. అదేవిధంగా నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్టీఐ మైంట్రీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, టైటాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ ఇండస్ట్రీస్లో కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇవాళ క్లోజింగ్ జస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. 50,000 మార్క్, 50,500 మార్క్ అబౌవ్ క్లోజ్ అయ్యి ఉంది. సో ఇక్కడ కూడా మనకి 50,200 అబౌవ్ ఉన్నంతకాలం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లం ఏం లేదు. వన్స్ 50,000 మార్క్ కట్ అయ్యి క్లోజ్ అయితేనే కొంత మళ్ళీ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్స్కి కూడా. అదేవిధంగా వీక్లీలో కూడా బోత్ వీక్లీ అండ్ మంత్లీ రెండు కూడా సేమ్ లెవెల్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో అరౌండ్ 50,000 లెవెల్ అనేది ఒక కీ లెవెల్ అవ్వబోతుంది. సో ఇవాళ అయితే 50,000 లెవెల్ అబౌవ్ క్లోజ్ అయ్యి ఉంది. సో 50,000 ఆర్ 51,000, 50,900 to 51,000 ఈ వీక్లో రెసిస్టెన్స్ అయితే ఉంది. సో మంత్లీ రెసిస్టెన్స్ మనకి అరౌండ్ 53,000 దగ్గర కనిపిస్తుంది. సో ఈ వీక్ కూడా మనకి 50,200 మార్క్ అబౌవ్ క్లోజ్ అయితే బ్యాంక్స్ కొంత అప్ సైడ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 50,000 మార్క్ బిలో క్లోజ్ అయితే ఫర్దర్గా కొంత మళ్ళీ వీక్నెస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.